కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. భాగ్యనగరం నుండి గ్రామాల వరకు ఎక్కడ చూసినా కుక్కల బెడద భారీగా ఉంది. పిల్లలు కనిపిస్తే ఎగబడ్డాం, కండలు పట్టి కొరికేస్తూ ఉండడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుక్కల స్వైర విహారంతో డజన్ల కొద్ది కేసులు వస్తూ ఉంటే కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు సైతం సామాన్యుల్లో గుబులు రేపుతోంది. గుంపులుగా గ్రామ సింహాల స్వైర విహారం. 10 రోజుల్లో 30 మందికి పైగా కుక్క కాట్లు. ఆసుపత్రుల్లో బాధితుల హాహాకారాలు. పేరుకే స్మార్ట్ సిటీ, సామాన్యులకు నో సేఫ్టీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. వీధి కుక్కలు ఓరుగల్లిని గుల్లుమనేలా చేస్తున్నాయి. చిన్నారులు కనిపిస్తే చాలు కండలు పీకేస్తున్నాయి. వృద్ధులు, మహిళలకు ఈ తిప్పలు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో 10 రోజుల వ్యవధిలో 2 చిన్నారులు ఈ కుక్క కాట్లకు బలైపోయారంటే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. 30 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో పాలయ్యారు. వారం రోజుల క్రితం జనగామ జిల్లా చిలువూరు మండలం ఫతేపూర్ గ్రామ శివారులో దారుణం జరిగింది. రుణావత్తాండాలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న శివరాం అనే 7 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఆ చిన్నారిని ఇంటి పక్కనే ఉన్న గడ్డి కుప్ప వైపు లాక్కెళ్లిన ఆ కుక్కలు అమాంతం కండలు పీకేశాయి. ఈ దాడిలో శివరాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక మంగళవారం రోజు మరో దారుణ సంఘటన జరిగింది. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో 42 రోజుల వయసు గల చిన్నారిపై వీధి కుక్కలు క్రూర మృగాల్లా దాడి చేశాయి. ఒళ్లంతా కరిచి తీవ్ర గాయాల పాలు చేశాయి. ఆ బాలుని హుటాహుట్న ఎంజిఎం ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి ఒడిలోనే ప్రాణాలు కోల్పోయాడు ఆ ముక్కుపచ్చలారని పసికందు. కళ్ల ముందే కుక్కలు పీకేయడాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మా అమ్మ అంతసేపు ఎత్తుకొని మంచాల పడుకోబెట్టింది. అన్నం మాడుతుందని గ్యాస్ దగ్గరికి వెళ్ళి బంద్ పెట్టి వెనక్కి తిరిగేలోపు బాబు దాడి చేసిన. అంతే సరిగా మాకు వచ్చిన పరిస్థితి ఎవరికి రావద్దని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. వరంగల్ పట్టణంలో ఏ గల్లీకి వెళ్లినా వందల సంఖ్యలో శునకాలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే వరంగల్ నగరంలో 25,000 వీధి కుక్కలు ఉన్నాయి. పిల్లలను ఒంటరిగా బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా స్కూల్ కి ఒంటరిగా వెళ్లే విద్యార్థులకు కుక్కల నుంచి ప్రతి క్షణం ప్రమాదమే పొంచి ఉంది. పిల్లల చేతుల్లోని లంచ్ బాక్స్ పెట్టి లాక్కుని దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీధి కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించండి మొర్రో అని ప్రజలు జీడబ్ల్యూఎంసీ అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కుక్కల నియంత్రణ కోసమని ప్రతి ఏటా ప్రభుత్వము కొన్ని కోట్ల నిధులు ఏర్పాటు చేస్తుంది. అంటే ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. ఆ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ కనీసం వాళ్ళ యొక్క విధి నిర్వహణలు కూడా నిర్వర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. చిన్న పిల్లల్ని ఇంత దారుణంగా చేస్తా అంటే ఈ మున్సిపాలిటీ, కార్పొరేషను, ఈ కార్పొరేటర్లు వీళ్ళు కొంచెం పట్టించుకొని ఇట్లా మేము వాకింగ్కి వెళ్తుంటే కట్టె పట్టుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మా ఫ్రెండ్ ఒక ఆమె వస్తా అంటే 4-5 ఉన్నాయట. గవేం చేస్తే అని వస్తా అంటే దెబ్బ ఊరికొచ్చి మీదేగా పడితే ఆమె గోడ దిగేసరికి మోకాలు చిప్పబాగిలింది. అసలు వరంగల్ ఎంజిఎం లో కుక్క కాటు బాధితులకు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ టీవీ9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఒకవైపు కుక్క కాటుతో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే ఇంకొక వైపు కుక్క కాటు బాధితులు ఎంజిఎంకు క్యూ కడుతున్నారు. ఎంజిఎంలో ఈ కుక్క కాటు బాధితుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. మనతో పాటు ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు. సార్, ఇప్పుడు ఈ కుక్క కాటు బాధితుల సంఖ్య ఎట్లా ఉంది ఎంజిఎంకు? ఈ కుక్క కాటు బాధితులకు మొదట వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు సాధారణంగా ఈ మొన్న జరిగిన 47 రోజుల బాలిక సంఘటన పక్కన పెడితే సాధారణంగా కూడా ఒక 15 నుంచి 30 మంది కుక్కకాటు బాధితులు కుక్కకాటు వ్యాక్సిన్ కోసము, రాబీపూర్ వ్యాక్సిన్ కోసము మన క్యాజువాలిటీలో వస్తూనే ఉంటారు. సో ప్రతిరోజు అందుకనే ఎప్పుడు కూడా కుక్కకాటు ఇచ్చే వ్యాక్సిన్లు కానీ, తర్వాత ఇంకొకసారి ఇంకా తీవ్రతరంగా ఉంటే ఇచ్చే ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ అన్నీ ఎప్పుడూ సంసిద్ధంగానే పెట్టుకొని ఉంటాము. ర్యాబీస్ మెదడుకి సంబంధించిన వ్యాధి యాక్చువల్లీ. సో ఈ గాయాలను సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఏంటనంటే అది నరాల ద్వారానే మెదడుకు చేరుతుంది. కాబట్టి ఇప్పుడు మన బ్రెయిన్కి ఎంత దూరంలో ఉన్న ఇంజురీ అనే దాన్ని బట్టి ఎంత ప్రమాదం తక్కువ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మొహం మీదనే ఘాటు పడింది అనుకోండి, ఇక్కడి నుంచి నాడులు బ్రెయిన్కి తొందరగా ఉంటాయి కాబట్టి తొందరగా రావడానికి, రేబీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏమాత్రం కంగారు పడకుండా చిన్న చిన్న ఇంజురీస్ అయితే మామూలుగా వాష్ చేసుకొని ఈ ఒకటి రేబీస్ వ్యాక్సిన్ కొన్ని సందర్భాలలో ఉత్తగా డౌట్ వచ్చి ఘాటు కూడా ఉండదు, సెలైవా దాని లాలాజలం పడ్డట్టు అనిపిస్తే ఒక 3 ఇంజెక్షన్స్ వేసుకున్నా సరిపోతుంది. అంటే 0
3-7 కంపల్సరీ అయితే ఉండాలి ఇవి. అంటే ఇంకా 14th 30th చేస్తే ఇంకా బెటర్. ఒక్కోసారి ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే ఒక్కొక్క ఇమ్యూనోగ్లోబులిన్ దాదాపు 10,000 పైన ఖర్చు ఉంటుంది. అది కూడా సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు అయితే అది అవైలబులే ఉంది. ఒకవేళ లేకున్నా కూడా కేస్ బేస్ని బట్టి కొన్ని బై అండ్ సప్లై కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అది గ్రేడ్ 3, అది అనవసరంగా మిస్యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో కరెక్ట్ ఇండికేషన్ ఉన్న వాళ్ళకే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తాము. వ్యాక్సిన్ మాత్రం చిన్న డౌట్ ఉన్నా కూడా ఇచ్చేస్తున్నాం. సో కాబట్టి ఆ కొరత ఎప్పుడు లేదు. సో అందరు నిరభ్యంతరంగా ఎంజిఎంకి రావచ్చు. మొత్తం మీద అయితే కుక్కకాటు బాధితులు ఎంజిఎంకు క్యూ కడుతున్న నేపథ్యంలో ఎంజిఎంలో సాధారణ మెడిసిన్తో పాటు ఇప్పుడు రెబీస్ వ్యాక్సిన్ కూడా తగినంత అందుబాటులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు గ్రామాల్లో కుక్కకాటు బాధితుల సంఖ్య పెరిగిపోతుంది, ఇంకోవైపు పసిపిల్లల మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కలవర పెడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరంగల్ మహానగరంలో వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడుకోవడం కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు, నగర ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? కుక్కలు పిక్కలు పీకేస్తున్నాయి, పిల్లలతో పాటు పెద్దవాళ్ళపైన కూడా దాడులు చేసి వారిని రక్కి గాయపరుస్తున్నాయి. సో నగరంలో ఈ కుక్కల బెడద నుండి ఎలాంటి నివారణ చర్యలు చేపడుతున్నారు, ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏం చెప్తారు తెలుసుకుందాం. మనతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. సో చెప్పండి, ఇప్పుడు నగరంలో చాలా ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద విపరీతంగా ఉంది. స్కూల్కి వెళ్ళాలంటే కూడా పిల్లలు భయాందోళన చెందే పరిస్థితి. సో ఈ కుక్కల బెడద నివారణకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, పబ్లిక్ ఏం చెప్తారు మీరు? మనకి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మనకి సెన్సస్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 20,000 పైచిలకు కుక్కలు ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దానికోసం మన AWBI గైడ్లైన్స్ ప్రకారం మన కార్పొరేషన్ పరిధిలో ఒక ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది ఒక ఏజెన్సీ ద్వారా దీన్ని రన్ చేయడం జరుగుతుంది. దీనికోసం ప్రతిరోజు ఒక 3 వెహికల్స్ ద్వారా, ఒక 3 వాహనాల ద్వారా మనకి ఈ యొక్క వీధి కుక్కల్ని దాదాపు రోజుకి 30 నుంచి 35 కుక్కల్ని, ఎక్కడైతే కుక్కల బెడద ఎక్కువ ఉందో అక్కడ వాటిని కంప్లైంట్స్ వచ్చిన ఆధారంగా తర్వాత మనకి ఎక్కడైతే ఎక్కువ కుక్కలు ఉన్నాయో వాటిని ఆ రోజే పట్టుకోవడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ మనం ABC సెంటర్కి తరలించిన తర్వాత అక్కడ స్టెరిలైజేషన్ ఆపరేషన్ నిర్వహించేసి వాటిని ఒక 4-5 రోజులు పెట్టేసుకొని అక్కడ ARV వ్యాక్సిన్ తర్వాత కుక్కలకి కేరింగ్ అనేది తీసుకున్న తర్వాత వాటిని వదిలేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా ఈ స్టెరిలైజేషన్ ద్వారా కుక్కల పెరగడం అనేది, ఎక్కువ సంఖ్యలో పెరగడం అనేది తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత ముఖ్యంగా ఈ కుక్కల్లో కరిచే గుణం వచ్చేసి ఈ యొక్క కాపులేషన్ టైంలోనే అవుతుంది కాబట్టి దాన్ని నివారించడానికి ఒక స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. స్లమ్ ఏరియాస్లలో కావచ్చు లేదా ఎక్కువగా ఈ మటన్ షాప్స్, చికెన్ షాప్స్ ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో అలాంటి ప్రదేశాలలో ఈ వీధి కుక్కలు అనేది ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఏదన్నా చెత్త కానివ్వండి, మాంసంకి సంబంధించిన ఏదైనా వేస్ట్ ఉన్నా వాళ్ళు అక్కడ ఏదైనా వేసినట్లయితే దానివలన ఆ కుక్కలు అనేది అక్కడికి జమ అయిపోయి ఎక్కువగా సంచరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన నగర ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకి రెగ్యులర్గా స్వచ్ఛ ఆటోస్ అనేది ప్రతి ఇంటింటికి వచ్చేసి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి వ్యర్థాలు ఉన్నా కానీ మీరు రోడ్ల మీద కాకుండా, కాలువల్లో కాకుండా మన స్వచ్ఛ ఆటోలకు ఇచ్చినట్లయితే ఆ రోడ్ల మీదకి ఆ కుక్కలు వచ్చి జమ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయి పసిపిల్లల ప్రాణాలు మింగేస్తున్న నేపథ్యంలోనే పబ్లిక్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించండి మొర్రో అని మొత్తుకుంటున్నారు. సో ఇక భవిష్యత్తులో ఈ కుక్కల బెడద నుంచి ఎటువంటి విముక్తి లభిస్తుందో, అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్ TV9 వరంగల్. ఈ కుక్కల బెడద ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎంతమంది చిన్నారులను కోల్పోవాలి, అసలు కుక్కల్ని అరికట్టే మార్గమే లేదా అనేది అధికారులు ఒకసారి ఆలోచించారు.